పేద కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి వీరస్వామి గారు. ఆయన చదువు కోసం అంత ఖర్చు పెట్టలేని సంతానం అవడంతో రాధాకృష్ణన్ గారిని చదివించే స్తోమత కూడా లేదు. కానీ రాధాకృష్ణన్ గారికి చదువు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎలా స్కాలర్షిప్ అన్నమాట. మొత్తం విద్యాభ్యాసం అంతా కూడా స్కాలర్షిప్ తోనే జరిగింది. దానం చేసేవాళ్ళు అంటే ఎవరో ఒకరి ఇంట్లో ఫుడ్ తీసుకొని చదువుకోవడం అన్నమాట. ఒక అరిటాకు తెచ్చుకో అని అడిగితే అరిటాకు కూడా కొనుక్కోలేనటువంటి చేశారట. కానీ చదువు మీద ఉన్న ఆసక్తికి మాత్రం ఆయన ఎప్పటికీ ముఖ్యంగా మన పాఠశాల అభివృద్ధి మీకు ఉన్న గొప్ప ఆసక్తి చేపట్టిన మెడికల్ క్యాంప్. కానీ మనం సెప్టెంబర్ 5వ తారీఖు గురుకులోత్సవం రోజుని సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి రోజు ఎందుకు జరుపుకున్నామంటే, సర్వేపల్లి రాధాకృష్ణ గారు 13వ సంవత్సరం వచ్చేటప్పటికి 13-14 సంవత్సరాలు వచ్చేటప్పటికి కంప్లీట్ గా వేదాల గురించి, పురాణాల గురించి, ఉపనిషత్తుల గురించి కంప్లీట్ గా అధ్యయనం చేసి దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించారు. సో ఆయన 10th క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి ఆయన పాఠ్య పుస్తకాలు రాసే స్థితికి వచ్చారు. ఆయన ఇంటర్మీడియట్ లో ఉండగా రాసినటువంటి పాఠ్య పుస్తకాలు మనకి డిగ్రీలో అలాగే యూనివర్సిటీలో కూడా అవి ఆయన రాసినటువంటి బుక్స్ పాఠ్యాంశాలుగా పాఠ్య పుస్తకాలుగా వచ్చినాయి. సో ఇక్కడ ప్రశ్న ఏంటంటే, 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మానవుడు గురువు లేకపోతే మానవుడు పెరగలేడా, వాడి పనులు వాడు చేసుకోలేడా అనేది కనుక మీరు ప్రశ్నించుకుంటే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. ఇదే స్కూల్ ప్రెమిసెస్ లో గడ్డి, మాంసం అలాగే అన్ని జీవరాశులకి పనిచేసేటువంటి పదార్థాలను ఇక్కడ పెడితే అన్ని జీవరాశులకి మనకు వచ్చేటువంటి పదార్థాలు, మానవుడికి కూడా మనకు వచ్చేటువంటి వాడు ఇష్టపడేటువంటి పదార్థాలను పెడితే చాలా దృఢంగా మంచిగా ఉంటుందని, అలాగే కొంచెం నేను రావడం అయితే చాలా